ధర్మాన్ని కాపాడడానికి పుట్టిన వీరుడు కోపం ఎలా ఉంటదో తెలుసా? అతని మౌనమే యుద్ధం కంటే భయంకరంగా ఉంటది. ఆ వీరుడు ఎవరో కాదు, మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన మన తెలుగు బిడ్డ అయిన హరిహర వీర మల్లు. ఆ గొప్ప వీరుడి కథనే మనం జూలై 24th అయితే చూడబోతున్నాం. అయితే దానికి సంబంధించిన ట్రైలర్ కట్ నే మనం జూలై 3rd అయితే చూడబోతున్నాం. అయితే ఈ హరిహర వీరమల్లు సినిమా టీం వాళ్ళు 2 అదిరిపోయే మాస్ పోస్టర్లు అయితే వాళ్ళైతే వదిలారు. ఆ 2 పోస్టర్లలో కూడా పవన్ కళ్యాణ్ గారి లుక్స్ అయితే నిజంగా ఆ ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అదైతే పీక్స్ అనే చెప్పాలి. ఆ 2 పోస్టర్ల క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగా డిజైన్ చేశారని నేనైతే చెప్తాను. ఈ పోస్టర్లో ఉన్న క్వాలిటీ ఏదైతే ఉందో అది ట్రైలర్ కట్ లోనే ఉండాలి. అలాగే తర్వాత జూలై 24th సినిమాలో కూడా ఉంటేనే ఈ సినిమా ఆడియన్స్ కి అయితే నచ్చిద్ది. ఎందుకంటే జూన్ 11th నుంచి జూలై 24th కి ఈ సినిమా అయితే పోస్ట్ పోన్ అయితే అయింది కదా. అప్పుడు పోస్ట్ పోన్ అయినప్పుడు వీళ్ళు చెప్పిన రీజన్ ఏంటంటే ఈ సినిమా అవుట్పుట్ బాగా రావడానికే ఈ సినిమాని అయితే పోస్ట్ పోన్ చేస్తున్నామని వాళ్ళైతే చెప్పారు. కాబట్టి ఇన్నిసార్లు పోస్ట్ పోన్ చేసుకుని ఎంత జాగ్రత్తగా తీసిన సినిమా అవుట్పుట్ ఎలా ఉందో చూడాలంటే మనకైతే ఆ ట్రైలర్ అయితే చూడాలి. ఆ ట్రైలర్ జూలై 3rd అయితే మన ముందుకైతే రాబోతుంది. ఒక్కసారి ఆ ట్రైలర్ చూసిన తర్వాత ఫ్యాన్స్ కే కాదనమాట, నార్మల్ ఆడియన్స్ కూడా ఈ సినిమా ఎలా వచ్చింది, ఈ సినిమా అవుట్పుట్ ఎలా వచ్చింది అనే దానిపైన ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరి ఆశలు కూడా ఈ ట్రైలర్ కట్ పైనే ఉన్నాయి. కానీ ఎల్లుండి రిలీజ్ అవబోయే ట్రైలర్ కట్ ఏదైతే ఉందో ఆ ట్రైలర్ మొత్తం కూడా ఫుల్ గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ తో వాళ్ళైతే నింపేశారంట. మరి వాళ్ళు చెప్పిన పవర్ స్ట్రామ్ ఏ రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మనం ఒక 2 రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. సరే, మరి ట్రైలర్ ని ఎలాగో థియేటర్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ థియేటర్ లో చూడడానికి ప్లాన్ చేసుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.